రేపు గురువారం రోజు మర్చిపోకుండా మీ ఇంటి పసుపు డబ్బాలో ఇది ఒకటి వేయండి. అలా వేయటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి కోటి రూపాయలను ఇస్తుంది. అలానే కాకుండా మీ సంపాదనను రెట్టింపు చేస్తుంది అని మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఏంటంటేనండి, చక్కగా మీ ఇంటి పసుపు డబ్బాలో ఇది ఒకటి వేయండి. అలా వేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది అని కూడా మనకు పండితులు చెబుతున్నారన్నమాట. పసుపు అనేది చాలా శక్తివంతమైనది. అలానే కాకుండా లక్ష్మీదేవికి చాలా ఇష్టకరమైనదిగా చెబుతూ ఉంటారు. పసుపు మంగళకరమైన వస్తువు కాబట్టి పసుపు డబ్బాలో ఇది ఒకటి వేసి పెట్టుకుంటే మన ఇంట్లోకి ధనం రావటాన్ని ఏ దుష్టశక్తి కూడా ఆపలేదు. డబ్బు లేక మనం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం కదా, అలాంటి ధనాన్ని మనం ఆకర్షించడానికి పసుపు డబ్బాలో ఖచ్చితంగా ఇది వేసుకోవాలి. ఇలా కనుక మనం వేసి పెట్టుకున్నట్టయితే మనకు చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం అనేది మనం చూడగలుగుతామని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి, మీ ఇంటి పసుపు డబ్బాలో మర్చిపోకుండా గురువారం వేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే గురువారాన్ని మనం లక్ష్మీవారంగా భావిస్తాము. కాబట్టి ఈ గురువారం తిథి రోజున మీరు చక్కగా ఈ యొక్క పరిహారం అనేది పాటించండి. దీన్ని మనం ఎలా చేసుకుంటే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళితే ఏంటంటే గనక, గురువారం పసుపుతో మనం ఏ పరిహారం చేసినా అంటే మనకు కోటి రెట్ల పుణ్యఫలం కలుగుతుందన్నమాట. అంటే చక్కగా మనకు మంచి శుభ ఫలితం వస్తుంది. మన సమస్యలు, మన దరిద్రాలు ఇలాంటివి తొలగిపోవటానికి మ్యాక్సిమం అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి మీ ఇంటి పసుపు డబ్బాలో ఈ యొక్క వస్తువుని వేసుకోండి. పసుపు డబ్బాలో ఈ వస్తువు ఉండటం వల్ల ఏంటంటే శుభప్రదంగా భావించబడుతుంది. అంటే పసుపు శుభాన్ని సూచిస్తుంది, చాలా వరకు కూడా చెడుని తీసేస్తుంది. కాబట్టి పసుపు మంగళకరమైనదిగా భావించబడుతుంది. కాబట్టి పసుపు డబ్బాలో ఈ యొక్క వస్తువుని మన ఇంట్లో ఉంచాలి అని మనకు పండితులు కూడా చెబుతున్నారు. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఏంటంటే పసుపు డబ్బాలో ఈ వస్తువు ఉండటం వల్ల ధనం ఎప్పటికీ కూడా తరిగిపోదు. ఇంట్లో నుంచి డబ్బు లేదు, డబ్బు రావటం లేదు అని మనం బాధపడుతూ ఉంటాం కదండి, అలాంటి ధనాన్ని ఆకర్షించడానికి ఈ యొక్క వస్తువు ఉపయోగపడుతుందని కూడా శాస్త్రం చెబుతుందన్నమాట. ఇదేంటంటే పూర్వకాలంలో మన పూర్వీకులు ఎక్కువగా ఆచరించేవారట ఈ పరిహారాన్ని. అలా చేసుకోవటం వల్ల ధనం వస్తుందని ఒక భావన వారిలో ఉండేది. ఈ యొక్క పరిహారాన్ని ఏంటంటే వారు చక్కగా అంటే వారి యొక్క అనుభవంతో శాస్త్రంలో చెప్పబడ్డది అని మనకు శాస్త్రం కూడా చెబుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి. అందరూ కూడా ఏంటంటే లక్ష్మీదేవి కటాక్షం కావాలి, అమ్మవారి కృపా కటాక్షాలు మాతో ఉండాలి, లక్ష్మీదేవి మమ్మల్ని అంటే ఎక్కువగా అంటే అనుగ్రహించాలి, అమ్మవారు మా ఇంట్లోనే ఉండిపోవాలి, మా ఇంటిని వదిలి వెళ్ళకూడదు అని అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే గురువారం తిథి రోజున చక్కగా ఈ చిన్న పరిహారం అనేది చెయ్యండి. ఇందులో మనం 2 చెప్పుకుందాం. ఈ రెండిట్లలో మీకు ఏదైతే అవసరం ఉంటుందో అది ఖచ్చితంగా వేసుకోండి. వేసిన 48 గంటల్లో మీరు ఫలితాన్ని చూస్తారని శాస్త్రం చెబుతుందన్నమాట. వేసిన సెకండ్స్లోనే ఫలితం వస్తుంది. వేసిన ఒక రోజులోనే కాదు, 48 గంటల్లో మనం ఫలితాలను చూడగలుగుతాము. అంటే 2 రోజుల్లో మనం ఫలితాన్ని చూస్తాము. చాలామంది కూడా ఎంత సంపాదించిన ధనం మిగలదండి, ఎందుకు మిగలదో అర్థం కాదు. ఇలా సంపాదిస్తాం, అలా ఖర్చు అయిపోతూ ఉంటుంది. డబ్బు మొత్తం నీళ్లలాగా ఖర్చు అయిపోతుంది. వృధా ఖర్చులు అధికంగా పెరుగుతూ ఉన్నాయి. వాటిని తగ్గించుకోవడానికి కూడా మా దగ్గర ఎలాంటి పరిహారాలు లేవు. ఏదైనా పరిహారం ఉంటే బాగుండు అని మీరు అనుకున్నట్టయితే ఈ పరిహారం అయితే మీరు చేసి చూడండి. చాలా చిన్న పరిహారం అండి, ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుందన్నమాట. మీరు ఏం చేయండి అంటే కనుక గురువారం తిథి రోజున ఖచ్చితంగా అండి, ప్రతి గురువారము మీరేంటంటే యాలకులు ఉంటాయి కదా, మనందరి ఇళ్లలో ఉంటాయి. ఇవి లక్ష్మీదేవికి చాలా ఇష్టం. వీటిని ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుందన్నమాట. యాలకాయలకు డబ్బుని ఆకర్షించే శక్తి యాలకాయలకు ఉంటుందండి. కాబట్టి ఏంటంటే ఒక యాలకాయని తీసుకోండి. అంటే మీరు పెద్దగా తీసుకోవాల్సిన అవసరమే లేదనమాట. యాలకాయ ఏంటంటే ఎప్పుడు కూడా మీ ఇంటి పసుపు డబ్బాలో వేయండి. ఇది ఎలా వేయాలంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఎలా పడితే అలా వేయకండి. లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఆ తర్వాత ఈ యాలకాయని తీసేసి చక్కగా మనం ఏంటంటే పసుపు డబ్బాలో నిష్ట నియమంతో వేసుకోవాలి. అంటే పసుపు డబ్బాలో వేసేటప్పుడు మనం అనుకోవాలి ఖచ్చితంగా ఏంటంటే మాకు ధనము రావాలి, మాకు ఐశ్వర్యం పెరగాలి, డబ్బు ఎలాగైనా సరే తల్లి రెట్టింపు చెయ్యు అనేసి మనం వేసుకుంటే దానికి చాలా శక్తి ఉంటుందన్నమాట యాలక్కాయకి. కాబట్టి ఏంటంటే గురువారం తిథి రోజున మంగళకరమైన వస్తువులో మనం ఈ అంటే పసుపు డబ్బాలో మనం వేస్తున్నాం కదండి, మనకు మంచి ఫలితం అనేది రావటం అనేది మన కళ్ళతో మనం చూసేసి ఆశ్చర్యపోతామని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి తప్పనిసరిగా ఆచరించేసి ఫలితం అనేది పొందండి. చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుందన్నమాట. ఇది వేసిన తర్వాత 48 గంటల్లో ఫలితం వస్తుంది. మీరు అడుగు భాగానికైనా సరే వేసుకోండి, లేదంటే ఒక సైడ్కైనా పెట్టుకోండి. అంటే యాలక్కాయ కాబట్టి పెద్దగా వంటల్లో వేసుకున్న వెంటనే తీసి మళ్ళీ మనం పడేసుకోవచ్చు. అలా యాలక్కాయ వేసుకోవడం వల్ల మంచి శుభ ఫలితం వస్తుంది. ఒకటే వేయాలా అండి అంటే 1 వేయొచ్చు, 2 వేయొచ్చు, అంతకంటే ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదండి. 1 వేసుకోండి సరిపోతుంది. అలా వేసుకోవడం వల్ల ధనం మన ఇంట్లోకి ఆకర్షిస్తుంది. ధనం ఆకర్షిస్తుందంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు ధనం ఏదో ఒక రూపంలో మన చేతికి అందుతుందన్నమాట. అంటే డబ్బు లేదు కదా అని
ఒక దిగులు అనేది మనకు ఉండదు ముఖ్యంగా. అలానే కాకుండా ఏంటంటే అరే డబ్బు అయిపోయింది కదా, ఈ నెల ఎలా నడుస్తుంది అలా ఆలోచన అనేది మనకు రాదనమాట. అది ఏదో ఒక రూపంలో మనం కష్టపడి పని చేస్తే అక్కడ నుంచి మనకి ఎక్స్ట్రా డబ్బు రావచ్చు, లేదంటే లక్ష్మీదేవి మనకి ఏదో ఒక రూపంలో అంటే ధనాన్ని అందించడానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట. కాబట్టి ఆచరించి మంచి శుభ ఫలితం అనేది పొందండి. అలానే కాకుండా గురువారము, ప్రతి గురువారం అండి, నార్మల్గా అందరిళ్ళలో యాలకులు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక చక్కగా అంటే ప్రతి గురువారం మీరు కావాలంటే మార్చుకోవచ్చు. లేకపోతే ఏంటంటే ఒక మధ్యలో ఒక గురువారాన్ని, ఇప్పుడు ఈ గురువారం వేసుకుంటే మధ్యలో ఒక గురువారాన్ని వదిలిపెట్టి మళ్ళీ ఇంకో 3వ గురువారం చక్కగా 2 గురువారాలు వదిలిపెట్టి 3వ గురువారం ఆ యొక్క యాలక్కాయని తీసేసి చక్కగా ఒక చెట్టు మొదట్లో వేసేసి, లేదంటే దాన్ని పడేసి కూడా మనం ఇంకొక యాలక్కాయని వేసుకోవచ్చు. వేసేటప్పుడు ఖచ్చితంగా లక్ష్మీదేవి పటం ముందు పెట్టి వేసుకోండి. ఇంకా మీకు మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట. అది చూసి మీరు ఆశ్చర్యపోతారు. అలాగే ఇంట్లో చెడు, నెగిటివ్, నకారాత్మక శక్తులు, దుష్ట శక్తులు, దుష్ప్రభావాలు ఇలాంటివి ఉన్నట్టయితే ఖచ్చితంగా అండి గురువారం కానీ లేదంటే బుధవారం తిథుల్లో కానీ ఇలా మీ వీలుని బట్టి మీరేంటంటే పసుపు నీటిని ఇంట్లో చల్లుతూ ఉండండి. అలా చల్లితే మీ ఇంట్లోకి చెడు శక్తులు అనేవి రావు, దృష్ట శక్తి అనేది మీ ఇంట్లోకి ప్రవేశించదు. మిమ్మల్ని ఏ శక్తి కూడా ఏమి చేయకుండా మీరు చక్కగా ఉండటానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా ఆచరించండి. ఇంటిని మనం కడుగుతాము, ఇంటిని మాపు వేస్తాం కదా, అందులో చిటికెడు పసుపుని వేయండి. అలా వేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే పసుపు అనేది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. ఇంట్లోకి క్రిమి కీటకాలను రానివ్వకుండా వాటిని నశింపచేయడానికి కూడా పసుపు ఉపయోగపడుతుంది. యాంటీబయాటిక్గా కూడా మనకు పని చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే పసుపుని వేసేసి ఇంటిని క్లీన్ చేయండి. అప్పుడప్పుడు మనం ఏంటంటే మన ఇంటి మూలల్లో కానీ మన ఇంటి గదుల్లో కానీ ఏంటంటే పసుపు నీటిని కలిపేసి అందులో కొంచెం ఉప్పు, కొంచెం అండి మనం ఏంటంటే అత్తరు ఉంటుంది కదా, దాన్ని కూడా మనం 2 చుక్కలు యాడ్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర అత్తరు లేకపోతే మనం ఏంటంటే ఒక గ్లాసులో, గాజు గ్లాసులో నీళ్ళని తీసుకుని దాంట్లో కొంచెం రాళ్ళ ఉప్పు, అంటే మనం దగ్గర రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, అది కొంచెం చిటికెడు వేసుకోండి. వేసేసుకొని అనంతరం ఏంటంటే కనుక కొంచెం చిటికెడు పసుపుని వేయండి. రోజ్ వాటర్ కొంచెం కలిపేసి మూలల్లో చిలకరించుకోండి, ఇంట్లో గదుల్లో చిలకరించుకోండి. ఇలా కనుక చేసినట్టయితే చెడు అనేది మీ ఇంట్లోకి రాకుండా ఉంటుందన్నమాట. తీవ్రమైన ఇబ్బందులు పడరండి. పిల్లల పరంగా చాలామంది కూడా ఇబ్బంది పడిపోతుంటారు కదా, అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి, ఇంటి పరంగా బాగా కలిసి రావడానికి, ఇంట్లో మీకు అంటే ఇల్లు అనుకూలించి ఇంటి వాతావరణం బాగుండటానికి ది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చు. ఇలా చేయండి. గురువారం గురువారం కూడా చేయొచ్చు, మిగతా వారాల్లో కూడా చేసుకోవచ్చు, ఏమి కాదు, చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి, మనం అంటే నార్మల్గా వంటగదిలో చాలామంది కూడా వంట చేస్తూ ఉంటారు. చాలామంది కూడా ఏంటంటే వంట చేసేటప్పుడు ఏంటంటేనండి వంటగదిలో ఒక బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుందండి. కొందరి ఇళ్లలో మనం గమనిస్తాము. మన ఇంట్లో కూడా ఒక్కొక్కసారి ఏంటంటే అసలు ఎందుకు అంటే వంట చేస్తుంటే ఎందుకు అలాంటి వాసన వస్తుందో మాకు తెలియదు, కానీ ఒక అంటే రకమైన వాసన వస్తూ ఉంటుంది. అలానే కాకుండా మేము వంట చేస్తూ ఉంటే గదిలో చాలా వరకు కూడా అండి వంటగదిలో ఉండబుద్ధి కాదు, చాలా వరకు కూడా అసలు ఏంటి అన్నట్టుగా ఉంటుంది అనుకుంటారు కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే పసుపు డబ్బాలో వక్కని వేయండి. ఈ వక్కని వేసుకోవటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? వక్కని పసుపు డబ్బాలో పెడితే మంగళకరమైన వస్తువు కాబట్టి చాలా వరకు కూడా అండి మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట. ఇంట్లో గొడవలు తగ్గటానికి, అలాగే మన వంటగదిలో చాలా వరకు కూడా నెగిటివిటీ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే మన వంటగదిలోనే కదా మనం తిన్న గిన్నెలు కానీ తిన్న బాసనలు అన్నీ మన వంటగదిలో ఉంటాయి. చాలా వరకు కూడా ఏంటంటే పనికి వెళ్ళేవారు కానీ కొంతమంది ఏంటంటే వంటగదిని క్లీన్ చేసుకునేంత సమయం వారికి ఉండదు. కొంతమంది అంటే సండే క్లీన్ చేసుకుంటారు, కొంతమంది ప్రతినిత్యం కూడా చేసుకుంటారు, కానీ మ్యాక్సిమం అయితే సండేనే డీప్ క్లీనింగ్ చేసుకుంటారు కదా. అలా మీ ఇంట్లోకి నెగిటివ్ రాకుండా, మీ ఇంట్లోకి గొడవలు ఏర్పడకుండా చాలా చక్కగా ఉండటానికి, మీ వంటగదిలో మంచి వాసన రావడానికి, మీ ఇంట్లో నెగిటివ్ అనేది అధికంగా ఉండకుండా పాజిటివ్ ఎనర్జీ అనేది ఉండటానికి, చాలా వరకు కూడా అండి మీకు మంచి శుభ ఫలితం రావటానికి, అలాగే కాకుండా వక్కని మనం పసుపు డబ్బాలో వేసుకుంటే కూడా మనకు చాలా మంచిదని పండితులు చెబుతున్నారనమాట. వక్కలంటే నార్మల్గా ఏంటంటే మనము తాంబూలంలో ఇస్తాం కదా వక్క, ఆ వక్కని వేయాలి. ఆ వక్కని కనుక మనం వేసుకున్నట్టయితే చాలా మంచిదనమాట. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మీదేవికి ఇష్టకరమైనది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఇలా వక్కని మనం పసుపు డబ్బాలో వేసి పెట్టుకుంటే చాలా మంచిదని చెప్పడం జరుగుతుందన్నమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మనం చెప్పాం కదా ముందు ధనాన్ని ఆకర్షించడానికి యాలక్కాయని వేయాలని. యాలక్కాయ ఒక ఒక్కని 2 కలిపి మీరు అడుగు బాగానే వేసుకోండి. ఎలాగో మనం పసుపుని డబ్బా మొత్తం నింపి పెట్టుకుంటాం, కొంతమంది అంటే ప్యాకెట్లు తెచ్చుకొని వేసుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ప్యాకెట్లో పెట్టకండి, డబ్బాలోనే వేసుకోండి. మ్యాక్సిమం అయితే చిన్న స్టీల్ డబ్బా ఉంటుంది కదా, అందులోనే పసుపుని వేసుకోండి. అలా వేసుకుంటే చాలా మంచిదని, సంపాదన ఒదిగి ఉండటానికి అవకాశం ఉంటుంది. ఈ ప్లాస్టిక్ డబ్బాలో వేస్తే ఏంటంటే సంపాదన తరుగుతుందని శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి. లక్ష్మీదేవి ఖచ్చితంగా
మీ ఇంట్లోనే ఉండిపోతుందన్నమాట. ఎందుకంటే పసుపు కానీ, కొన్ని మంగళకరమైన వస్తువులు కానీ, లేదంటే ప్రకృతి ప్రసాదించిన వస్తువులు కానీ, సుగంధ ద్రవ్యాలు, యాలకులు కానీ, లవంగాలు కానీ, ఒక్కలు కానీ, బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా అండి పరమ పవిత్రమైనవి, శక్తివంతమైనవన్నమాట. ఇవి మన వంటగదిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా అండి లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తి వీటికి ఉంటుందన్నమాట. ఇవి కూడా లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఖచ్చితంగా ధనము రావటం, ఆరోగ్యంగా ఉండటం, అన్ని రకాలుగా కూడా మనకు బాగా కలిసి రావటానికి కూడా ఉపయోగపడుతుంది.